11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎం పుల్లారావు ఆర్థిక సహాయంతో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్ఓ వెంకటరమణ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది హాజరై గ్రామంలో పలు యువకులకు రక్తం సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు దామిశెట్టి సాయి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాలు దిగ్విజయంగా దేశానికి సుపరిపాలన అందించడం, అలాగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు మలంపాటి హరిబాబు, సర్పంచ్ ఎం గోపాలం, దామిశెట్టి కేశవరావు, మలంపాటి సంజయ్, రాఘవరాజు సురేష్, పి పూర్ణ తదితరులు పాల్గొన్నారు. 11వ సంవత్సరాల యోగా దినోత్సవం సందర్భంగా మా పంచాయతీ తరఫున మేము రెడ్ క్రాస్ సంస్థ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశాం. ఈ క్యాంప్ 11 సంవత్సరాల క్రితం 2015లో నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ వేదిక మీదుగా ఈ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన రోజున మేము పెట్టాం. ఆ రోజున మేము పెట్టినప్పుడు 105 మంది రక్తదాన డోనర్స్ వచ్చి ఇచ్చారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 11 సంవత్సరాల సందర్భంగా, అలాగే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా 2 ప్రోగ్రాంలను అనుసరించుకొని ఈరోజు మేము మా స్వగ్రామం నందు మక్కినవారిగూడెం నందు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో రెడ్ క్రాస్ సంస్థ చాలా యాక్టివ్గా వర్క్ చేసింది. అదేవిధంగా మా ఊరి యువత చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రక్తదానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకి మనం రక్తదానం చేస్తే బ్లడ్ ఎప్పటికప్పుడు ప్యూరిఫై అయ్యి మన ఒంటిలో స్వహాగా బ్లడ్ ఉత్పత్తి అయ్యి మనకి బీపీ, షుగర్ లాంటి తొందరగా అటాక్ అవ్వు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై.